మనీ లాండరింగ్ కేసులో టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసుల్లో ఏప్రిల్ 28న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కావాలని అధికారులు పేర్కొనగా, తాను విచారణకు హాజరు కాలేకపోతున్నానంటూ మహేష్ బాబు ఈడీకి లేఖ రాశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల విచారణకు హాజరు కాలేనని ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ ద్వారా తెలియజేశారు. తనకున్న షూటింగ్ కమిట్మెంట్స్ కారణంగా విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావడం సాధ్యం కాదని మహేష్ బాబు తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ను మార్చుకునే వీలు లేదని ఆయన విన్నవించారు. అయితే ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని, వీలైనంత త్వరగా మరో తేదీని కేటాయించాలని ఆయన కోరారు. చట్టానికి తాను కట్టుబడి ఉంటానని కూడా ఆయన ఆ లేఖలో హామీ ఇచ్చారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలైన సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ అక్రమాలకు పాల్పడ్డాయనే ఆరోపణలపై ఈడీ మనీ లాండరింగ్ కేసును విచారిస్తోంది. ఈ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేసి ఒకే ప్లాట్లను పలువురికి విక్రయించి తప్పుడు హామీలు ఇచ్చి కొనుగోలుదారులను మోసం చేశాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దాదాపు 100 కోట్ల రూపాయల మేర అక్రమ లావాదేవీలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. మహేష్ బాబు ఈ రెండు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. సాయి సూర్య డెవలపర్స్ యొక్క ప్రాజెక్టులను ప్రమోట్ చేసినందుకు గాను ఆయన 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఇందులో 2.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నిధులను అక్రమ మార్గాల ద్వారా సంపాదించారా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో భాగంగా ఏప్రిల్ 16న హైదరాబాద్, సికింద్రాబాద్లోని సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు, భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మహేష్ బాబు ఈ సంస్థల ప్రాజెక్టులను ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది ఇన్వెస్టర్లు నమ్మి పెట్టుబడులు పెట్టారని ఈడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాలని ఈడీ మహేష్ బాబుకు సమన్లు జారీ చేసింది. అయితే షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆ తేదీన రాలేనని ఆయన ఈడీకి లేఖ రాశారు. మరో తేదీని కేటాయించాలని ఆయన కోరారు. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని తన లేఖలో స్పష్టం చేశారు. చట్టానికి కట్టుబడి ఉంటానని, త్వరలోనే మరో తేదీలో విచారణకు హాజరవుతానని ఆయన తెలిపారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.